ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 4-5 వచనాలు ధ్యానించుకుందాం. ఇక్కడ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. ఆయన సిలువలో మనుషులందరి పాపం కోసం మరణించినారు, సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు పునరుద్ధానుడై ప్రభు లేచినాడు. 40 దినాల వరకు శిష్యులకు, ఆయా వ్యక్తులకు ఆయన కనబడుతూ సజీవునిగా తను తాను కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి వారిని కలుసుకొని శిష్యులకు ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక యెరూషలేములోనే ఉండండి, యెరూషలేం నుంచి వెళ్ళొద్దు, అక్కడే ఉండి ప్రార్థన చేయండి, కనిపెట్టుకొని ఉండండి. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకోండి. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారని నేను చెప్పినాను కదా. మరి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేయండి. యెరూషలేములోనే ఉండండి, భయపడకండి, శత్రువులకు భయపడకండి, సైనికులకు భయపడకండి. మీరు సర్వలోకానికి వెళ్ళాలని చెప్పింది నేనే, కానీ ఇప్పుడే వెళ్ళొద్దు. హల్లెలూయా. మొదట ప్రార్థన ద్వారా శక్తిని పొందుకోండి, మొదట పరిశుద్ధాత్మ అభిషేకంను పొందుకోండి, తండ్రి యొక్క వాగ్దానాన్ని పొందుకోండి. ఆ బలము ద్వారా మీరు సర్వలోకానికి వెళ్ళాలి. మొదట కనిపెట్టుకొని ప్రార్థన చేయండి. హల్లెలూయా. నేటి దినాల్లో చాలామంది కనిపెట్టుకొని ప్రార్థన చేయట్లేదండి, ఉరుకులు పరుగుల్లాగా పరిగెడతా ఉన్నారు. అందుకని అనేక విషయాల్లో ఓడిపోతూ ఉన్నారు. నీవు పరిగెట్టకు, కూర్చొని ప్రార్థన చేయి, మోకాళ్ళ మీద ప్రార్థన చేయి, కనిపెట్టుకొని ప్రార్థన చేయి. అనేక దినాలు ప్రభుతో గడుపు, ఆ తర్వాత నీవు సేవ చేయవచ్చు. హల్లెలూయా. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చును కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందెదరు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మామూలు బాప్తిజం మీరు తీసుకున్నారు నీటి ద్వారా, అయితే ఇంకొక బాప్తిజం ఉంది, పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకోవాలి. ఆ బాప్తిజము అగ్ని బాప్తిజము, పరిశుద్ధాత్మ బాప్తిజము. దాని ద్వారా మీరు శక్తిని పొందుకుంటారు, గొప్ప కార్యాలు చేస్తారు అని ప్రభు చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు బాప్తిజం తీసుకున్నావండి. కొంతమంది నీటి బాప్తిజం కూడా తీసుకోలేదు. లోకానికి భయపడి, సమాజానికి భయపడి, ఏమంటే ఇంట్లో ఉన్న వాళ్ళకు భయపడి, ఏదో బాప్తిజం తీసుకుంటే ఏమైపోతుందో అని వాళ్ళు భయాందోళన చెంది కదండి. ప్రభుని విశ్వసిస్తున్నావా? హృదయంలో క్రీస్తుని చేర్చుకున్నావా? అయితే బాప్తిజం తీసుకో, బహిరంగ సాక్షిగా ప్రభు కోసం నిలబడు. హల్లెలూయా. శ్రమలైన ఇబ్బందులైన ప్రభు కోసం నిలబడు. ప్రభు నిన్ను నిలబెడతాడు, పరిశుద్ధాత్మతో కూడా నింపుతాడు. పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడైతే శిష్యులు పొందుకున్నారో, ఆ పరిశుద్ధాత్మలో వారు బాప్తిజం తీసుకున్నారో, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, గొప్ప కార్యాలు దేవుని కోసం చేసిన